హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతికా నందమూరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము బొప్పాయి తోటకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మేము బొప్పాయి తోటలో అయితే చాలా పండ్లను చూసామండి. కొన్ని పండ్లు చాలా పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండ్లు అయితే కుళ్ళిపోయాయండి, కొన్ని పళ్ళు అయితే రాలి పడ్డాయి వర్ష కారణంగా, కొన్ని చెట్లు అయితే కూలిపోయాయండి. కూలిపోయి వాటికి ఉన్న పండ్లతో సహా కుళ్ళిపోయాయి. అలాగని అన్ని చెట్లు అయితే కూలిపోలేదు, కొన్ని చెట్లు మాత్రమే కూలిపోయాయండి. మిగతా చెట్లు అయితే బాగా పచ్చబడ్డాయి వర్షాలకి. ఇంతకుముందు ఎండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎండల కారణంగా తోటంతా అయితే చాలా ఎండిపోయినట్లుగా అలా అనిపించింది. ఇప్పుడు వర్షాల కారణంగా తోట అయితే పచ్చబడింది. అలాగే పండ్లు కూడా బాగా పెరిగాయండి, బాగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఈ బొప్పాయి పంటను ఏ కాలంలోనైనా రైతులు సాగు చేయడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల రైతులు ఎక్కువగా బొప్పాయి పంటను వేయడానికి ఇష్టపడుతున్నారండి. అందులో అదికాక ఈ బొప్పాయి పండ్లను ఆయుర్వేదానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బొప్పాయి పండ్లలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కూడా ఈ బొప్పాయి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్ల బొప్పాయి సాగుని కూడా రైతులు ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. దిగుబడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం కూడా బొప్పాయి పంటలో చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువల్ల రైతులు ఈ బొప్పాయి సాగుని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ బొప్పాయి ఆకు రసం అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి తాగడం వల్ల కణాలు కూడా పెరుగుతాయి. ఆయుర్వేద పరంగా ఈ బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందువల్ల బొప్పాయి సాగుని ఎక్కువగా రైతులు ఇష్టపడుతున్నారు. మేము ఈవినింగ్ టైంలో అయితే ఈ తోటకి వెళ్ళడం జరిగింది. ఈ బొప్పాయి తోటనైతే మా పిల్లలు చాలా బాగా ఇష్టపడ్డారండి. పండ్లు కూడా చాలా గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాచాయండి. అందువల్ల ఈ తోటను చూడడానికి మా పిల్లలు బాగా ఇష్టపడ్డారు. బొప్పాయి పండ్లను కూడా కొన్నింటిని కోసుకొచ్చామండి. అలాగే ఈ తోటకు సంబంధించిన రైతులు ఈ తోటలోనే ఒక షెడ్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్. ఈ తోటలో పనిచేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు జరిగినా, వర్షం పడినా తొందరగా షెడ్లోకి అయితే వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే మేము ఈరోజు ఆకు తోటని కూడా, అంటే తమలపాకు తోటని కూడా చూపిస్తామండి. ఈ పొలంకి దగ్గరలో తమలపాకు తోట కూడా ఉంది. ఆ తోటకు కూడా మేము వెళ్ళామండి. ఆ తమలపాకు తోటని కూడా ఈరోజు మేము మీకు వీడియోలో చూపిస్తామండి. ఈ మధ్యకాలంలో తమలపాకుకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల రైతులు తమలపాకు తోటల్ని కూడా వేయడానికి బాగా ఇష్టపడుతున్నారండి. తమలపాకు తోటలో కూడా ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువల్ల తమలపాకు తోటని కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు ఈ తమలపాకు తోట చాలా ఆదాయాన్ని చేకూరుస్తుందంట. మొన్నటి వరకు ఎండల కారణంగా ఈ తమలపాకు తోట చాలా ఎండినట్లుగా ఏం బాగలేదండి. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా ఆకు తోటలు బాగా పచ్చబడ్డాయండి. కొత్త ఆకులు కూడా బాగా చిగురించాయి. తోట కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉందో. ఆకులు కూడా బాగా తీగలు పెరిగాయండి. ఆకులు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ తమలపాకుల్ని శుభకార్యాలలో కానీ, గుళ్ళల్లో కానీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అదిగాక ఆయుర్వేద పరంగా కూడా ఈ తమలపాకులు చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో కూడా ఈ తమలపాకుని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రైతులకు దిగుబడి చాలా ఎక్కువగా రావడం వల్ల రైతులు తమలపాకు సాగు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఈ తమలపాకుల్లో కూడా రకాలు ఉన్నాయంట. ఈ తమలపాకుల్లో కారం ఆకు, తీపి ఆకు, అలాగే కలకత్తా ఆకు అని చాలా 3 రకాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ ఆకులకి కూడా డిమాండ్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల పెట్టుబడి ఎక్కువగా పెట్టినా కూడా దానికి దిగుబడి ఎక్కువగా వచ్చి ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల ఈ తమలపాకుని కూడా రైతులు వేయడానికి ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఈ తమలపాకుకి నీడ, ఎండ 2 సమపాలల్లో రావాలంట. అందువల్ల ఈ తమలపాకు తోటలో ఫస్ట్ అవిసె గింజలు నాటి, అవిసె మొక్కలు వచ్చాక తమలపాకు నాటి సేద్యం చేస్తున్నారు, సాగు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ తమలపాకుని వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు, పక్క దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారంట ఫ్రెండ్స్. అందువల్ల ఈ తమలపాకుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు సాగు చేయడానికి రైతులు. చూడండి
ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్ల